మహేష్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కరోనా వైరస్ కాదు బయోవారధి, ఉత్తర కొరియా సంచలన ఆరోపణలు. పసిడి లవర్స్ కు భారీ షాక్, కేంద్రం సంచలన నిర్ణయం. కేంద్రం కీలక నిర్ణయం, పెట్రోల్ ఎగుమతులపై ట్యాక్స్ పెంపు. హైదరాబాద్ లో మోదీ పర్యటన ఇలా, షెడ్యూల్ ఇదే. రాజధాని పేరుతో చంద్రబాబు చేసిన అరాచకాలకు హద్దే లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్య. అల్లూరి చైతన్య స్ఫూర్తితో జగనన్న అభివృద్ధి, మంత్రి ఆర్కే రోజా. ఘనంగా నంబూరి రవి జన్మదిన వేడుకలు. ప్రధానమంత్రికి హైదరాబాద్ నిరసన సెగను చూపెడతాం, సోదా అనితా రామకృష్ణ. ఫీజుల నియంత్రణ కోసం చట్టాన్ని, కమిషన్ ఏర్పాటు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్. ప్రపంచమంతా కరోనా వైరస్ సాధారణ పరిస్థితులుగా భావిస్తున్న తరుణంలో ఉత్తర కొరియాలో మాత్రం తాజా విజృంభణలో లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. ఈ తరుణంలో వైరస్ వ్యాప్తిపై సంచలన ఆరోపణకు దిగింది ఆ దేశం. పొరుగు దేశం బయోవార్కు ప్రయత్నించిందనేది కిమ్ జోంగ్ ఉన్ తాజా ఆరోపణ. పొరుగు దేశం నుంచి అనుమానాస్పద రీతిలో వైరస్ తమ దేశంలో ప్రవేశించిందంటూ దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా ఆరోపణలు గుప్పించింది. సరిహద్దు రేఖ, సరిహద్దు వెంబడి ఉన్న ప్రాంతాల్లో గాలి, ఇతర వాతావరణ పరిస్థితులు, గాలి నుంచి ఊడిపడే బెలూన్లు, ఇతరత్ర వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించండి అంటూ ఉత్తర కొరియా ప్రజలకు కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అంతర్జాతీయ బగ్గుమంటున్న ముడి చమురు ధరలు, దేశీయంగా నెలకొన్న కొరత, వినియోగదారుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై ఎగుమతి పన్ను, దేశీయ ముడిచరుకు ఉత్పత్తిపై విండ్ఫాల్ పన్ను విధించింది. దీంతో పాటు పసిడి దిగుమతులకు కళ్లెం వేసేందుకు కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. అధిక బంగారం దిగుమతులను, కరెంటు ఖాతాలో లోటుపై ఒత్తిడి పెంచుతున్న ఆందోళన నేపథ్యంలో బంగారంపై దిగుమతి సుంకాన్ని 10.75% నుంచి 15% పెంచింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. వాహనదారులకు కేంద్రం షాక్ ఇచ్చింది. పెట్రోల్ ఎగుమతులపై విధించిన ట్యాక్స్ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్పై 6, లీటర్ డీజిల్ ఎగుమతులపై 13 పెంచుతున్నట్లుగా ప్రకటించింది. అదే సమయంలో దేశీయంగా ఉత్పత్తి అయ్యే చమురుపై టన్నుకు 23,230 అదనంగా ట్యాక్స్ విధించింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భాగ్యనగరం సిద్ధమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ ఆ సమావేశాలకు హాజరవుతున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మోదీ పాల్గొంటారు. రాత్రి 9 గంటల నుంచి మిగతా సమయమంతా రిజర్వ్గా ఉంచారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు కార్యవర్గ భేటీలో పాల్గొంటారు. సాయంత్రం 4:30 నుంచి 5:40 వరకు రిజర్వ్గా ఉంచారు. సాయంత్రం 5:55 హైటెక్స్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 6:15 బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో పారాగ్రౌండ్కు వెళ్తారు. రాజధాని పేరుతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన అరాచకాలకు హద్దే లేదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారుడు, ప్రజా వ్యవహారాలు సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. 2014-19 మధ్య చంద్రబాబు అన్యాయమైన విధి విధానాలు అనుసరించారని, ఆ కాలంలో చంద్రబాబు సకల అరాచకాలు, నిరంకుశత్వానికి, మాఫియాకు ఒక ఉదాహరణగా నిలిచారని విమర్శించారు సజ్జల. శుక్రవారం ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశాల్లో సజ్జల మాట్లాడుతూ తనకు పట్టం కట్టిన ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారు. గత చంద్రబాబు ప్రభుత్వం 46 ఆలయాలను కూల్చింది. రోడ్ల విస్తరణ పేరుతో ఆలయాలను కూల్చేశారు. 1,00,000 కోట్లతో రాజధాని కడతామన్న చంద్రబాబు విజయవాడలో కనీసం ఒక్క ఫ్లైఓవర్ కూడా కట్టలేకపోయారని విమర్శించారు. కంప్లీట్ స్టాప్ చేసి పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు, సాయంత్రం వరకు ఖాళీ కుర్చీలు వేసుకొని ఆయన కూర్చునేవాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంక ఎన్నైనా ఉన్నాయి. ప్రతిదానికి దానికి సూక్ష్మ స్థాయిలో ఆయన అరాచకానికి అద్దం పట్టేది ఎక్కడన్నా ఉందంటే ఇక్కడే కనపడుతుంది, విజయవాడలోనే. అందుకే మొన్న ఎన్నికల్లో కూడా, మున్సిపల్ ఎన్నికల్లో వచ్చినట్టున్నారు, ఇక్కడికి వచ్చి ఆక్రోశం వెలుగుచ్చాడు. ఆల్మోస్ట్ తిట్టినంత పని చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమి మీకు అసలు బుద్ధి లేదా, జ్ఞానం లేదా? ఆ మాత్రం ఎట్లా మీరు అటు పోతారు? నన్ను కదా ఎన్నుకోవాల్సింది, మా పార్టీని కదా అని. అందుకే ఎవరు లెక్కలేక వేసుకోవాలి. లెక్కలేక వేసుకోకపోగా పూర్తి చెత్తబుట్టలో నువ్వు ఇక్కడే, నీ స్థానం ఇక్కడే అని మన స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో తీర్పు చెప్పారు. రాష్ట్రమంతా చెప్పారు, ఈ ప్రాంతం అదే చెప్పింది. ఇది నాణ్యానికి ఒకవైపు చూస్తే, రెండో వైపు మన పాలన వచ్చాక
ఈరోజు నేను అటు నుంచి 5-10 నిమిషాల్లో ఇటు రాగలిగానంటే ఆ ఫ్లైఓవర్ పూర్తి చేసింది మన ప్రభుత్వం, మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అలాగే బెంచ్ సర్కిల్ దగ్గర సగంలో ఆగింది, తను పూర్తి చేయడమే కాకుండా ఇంకో ఫ్లైఓవర్ పూర్తిగా వేశారు. అది మన ప్రభుత్వం, మన జగనన్న ప్రభుత్వం పూర్తి చేసింది. అలాగే ఎప్పుడో నాకు గుర్తుండి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కృష్ణా రివర్ మీద బ్రిడ్జ్ అనుకున్నారు, అది మధ్యలో రకరకాల కారణాల వల్ల ఆగిపోయినట్టుంది. ఆయనకు ఏమాత్రమన్నా కొంచెమన్నా ఆలోచన స్పృహ ఉంటే తాను అనుకున్న రాజధానికి ఉపయోగపడేదనుకున్న ఆ బ్రిడ్జ్ అన్నా పూర్తి చేయాలనుకున్నాడు. అది నేషనల్ హైవేస్కు సంబంధించిందే, ఇనిషియేటివ్ తీసుకొని చేసిండొచ్చు, చేయలా. పైగా ఏదో ఐకానిక్ బ్రిడ్జో కృష్ణా. శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం పరకాల యొక్క 3 షాపులను శుక్రవారం రోజున మధ్యాహ్నం సీల్డ్ కవర్ కమ్ బహిరంగ వేలం నిర్వహించగా షాప్ నెంబర్ 1 సంవత్సరం రూపాయలు 4,200 కాగా, గత సంవత్సరం రూపాయలు 4,200 కాగా, ఈ సంవత్సరం రూపాయలు 4,850గా పాట మొలుగురి శివ పాడడం జరిగింది. ఫీజుల నియంత్రణ కోసం చట్టాన్ని, కమిషన్ ఏర్పాటు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యక్తుల డిమాండ్. హనుమకొండ ప్రైవేట్ పాఠశాలలో ఫీజులను నియంత్రణ కోసం రాష్ట్ర స్థాయిలో చట్టాన్ని, కమిషన్ ఏర్పాటు చేయాలని DYFI జిల్లా కార్యదర్శి దొగ్గల డిమాండ్ చేశారు. 20% ఫ్రీగా ఎడ్యుకేషన్ అంటే విద్యను అందించాలని చెప్పి విద్యాకు చట్టం చెప్పడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ఏంటంటే ప్రతి సంవత్సరం జీవో 91 ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇది వన్ టైం రిజిస్ట్రేషన్ అనేటువంటిది 500 రూపాయలు మాత్రమే ఉండాలి. 500 మాత్రమే రిజిస్ట్రేషన్ ఫీజు ఉండాలి. కానీ మనం ఒక తేజస్వి స్కూల్ ఉదాహరణ తీసుకుంటే ఏంటంటే 20,000 రూపాయల ఫీజు. తేజస్విలో అడ్మిషన్ ఫీజు ఏంటంటే 20,000 రూపాయల ఫీజు అడ్మిషన్ ఫీజు తీసుకోవడం జరుగుతుంది. వాస్తవంగా ఒక విద్యార్థి అడ్మిషన్ తీసుకోవాలంటే 500 రూపాయలు పెంచకూడదని చెప్పి ఉంది. కానీ మన కళ్ళ ముందు అనేటువంటిది తేజస్వి స్కూల్లో మాత్రం 20,000 రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నాం. మనం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 50,000 రూపాయలు ఫీజులు. ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలలో అధిక ఫీజులను తగ్గించాలని, విద్యార్థి చట్టాన్ని అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలని కోరుతూ ఈరోజు SFI, DYFI, ఐద్వా పట్టణ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజుల దోపిడీ కొనసాగుతూ ఉన్నది. అరికట్టాల్సినటువంటి ప్రభుత్వం చేతులు మూసుకొని కూర్చుంది. వాళ్ళ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ కోసం కమిషన్ ఏర్పాటు చేసి దాన్ని చట్టం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జిల్లాలో DFRC కమిటీని ఏర్పాటు చేసి దాని ఆధారంగానే ఫీజులను నిర్ణయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రైవేటు స్కూళ్ళల్లో విద్యను వ్యాపారం చేస్తూ అమ్ముకునేటువంటి పని చేస్తూ ఉన్నారు. దాంతో పాటు ఏంటంటే వాళ్ళ పుస్తకాలను, బట్టలను, అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి మెటీరియల్ అన్నీ కూడా స్కూళ్ళల్లో అమ్మడం అనేటువంటిది దారుణమైనటువంటి పరిస్థితి. ఇవాళ ఇట్లాంటి వస్తువులు స్కూళ్ళల్లో అమ్మద్దని చెప్పి జీవోలు చెప్తున్నప్పటికీ ఆ జీవోలను సొమ్ములోకి తెక్కి ఇవాళ కార్పొరేట్ స్కూళ్ళు వ్యవహరిస్తున్నాయి. ఇవాళ ప్రైవేటు స్కూళ్ళల్లో ఫీజుల నియంత్రణ కోసం జిల్లాలో ఉన్నటువంటి విద్యా అధికారులు మాత్రం చొరవ చూపెట్టలేదు. ఈ జిల్లాలో DO గారు కనీసం ఇప్పటికీ ఒక్క స్కూల్కి వెళ్ళి తనిఖీలు చేసినటువంటి దాఖలాలు లేవు. ప్రైవేట్ స్కూల్ చేస్తున్నటువంటి వ్యాపారానికి DO కానీ మిగతా విద్యాశాఖ అధికారులు కానీ ఒత్తాసు పలుకుతున్నారు. వాళ్ళు చేసుకున్నటువంటి లాభాలలో వీళ్ళు కూడా ఆశిస్తున్నారు, వీళ్ళకు కూడా ముడుతున్నాయని చెప్పి మేము భావిస్తున్నాం. తక్షణమే ఈ జిల్లాలో ఇప్పటికే విజయ సంకల్ప సభను విజయవంతం చేయండి. జూలై 2-3 తేదీల్లో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ వేదికగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. జూలై 3 తేదీ ఆదివారం సికింద్రాబాద్ ప్యారెడ్ గ్రౌండ్లో నభూతో నభవిష్యతి అనే విధంగా తెలంగాణ చరిత్రలో కనీ విని ఎరగనటువంటి భారీ బహిరంగ సభ విజయ సంకల్ప సభ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. సికింద్రాబాద్ ప్యారెడ్ గ్రౌండ్ వేదికగా విజయ సంకల్ప సభ పేరుతో భారీ బహిరంగ సభను భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ నిర్వహించడం జరుగుతున్నది. ఈ యొక్క భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరియు హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు, జాతీయ అధ్యక్షులు నడ్డా గారితో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర కేబినెట్ మంత్రులు, రాష్ట్ర అధ్యక్షులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. కావున ఈ యొక్క భారీ బహిరంగ సభకు కమలాపూర్ మండలం నుండి అధిక సంఖ్యలో స్వచ్ఛందంగా బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై. కమలాపూర్ మండల అధ్యక్షులు కట్కూరి అశోక్ రెడ్డి. పరకాల నూతన మున్సిపాలిటీ కార్యాలయం నుండి బీసీ కాలనీ వైపు నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు పనులను శుక్రవారం పరకాల మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితా రామకృష్ణ గారు పరిశీలించారు.
ఈరోజు పరకాల పట్టణ కేంద్రంలో అమరధామంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ఎంఆర్పీఎస్ పరకాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జిల్లాల మురళీ మాదిగ అధ్యక్షత వహించగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనితా రామకృష్ణ వాల్మీకి. చైర్మన్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు జిల్లా ముద్రాసభ జిల్లా అధ్యక్షులు పడి సారాంపాణి గారికి, విద్యావంతులు పరకాల పట్టణ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మడికొండ శ్రీని గారికి, యువ నాయకులు కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు తమ్ముడు శ్రీని గారికి, గౌరవ కౌన్సిలర్లకు, అక్క కౌన్సిలర్ జయక్క గారికి, వేదిక డివైఎఫ్ వాళ్లకు, బహుజన అందరి సామాజిక ఉద్యమకారులకు అందరికీ ఇచ్చేసినటువంటి మిత్రుల పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ మిత్రులందరూ కూడా మాట్లాడిండ్రు. ఇదొక సామాజిక ఉద్యమ పోరాటం భారతదేశ చరిత్రలో కనివిని ఎరగని రీతి. నేను దళితులంటే భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు. దళితులు అనగదొక్కబడాలి. దళితులు స్వాతంత్రానంత రాకముందు ఏ విధంగానైతే అణచివేయబడ్డారో, ముంత వెనుక తాటాకు కట్టుకున్నారు, అటువంటి పరిస్థితులకు తీవేసుకున్న వాళ్ళు కేవలం ఆర్ఎస్ఎస్ ఎజెండాను మాత్రమే తీసుకొని భారతదేశాన్ని ఒక హిందూ రాజ్యంగా ప్రకటించుకోవాలని చేస్తున్నారు. మరి ఇప్పటికైనా మనం కళ్ళు తిరగకుంటే, మనం మన చట్టబద్ధతగా మన హక్కులను కాపాడుకోకుంటే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ మనకు చాలా తీవ్రమైన నష్టం కలుగుతుందని తెలియజేసుకుంటూ, రాబోయే రోజులలో ఎంఆర్పిఎస్ వాస్తవానికి పరకాలలో ఎంఆర్పిఎస్ పునాది. అసలు ఇక్కడ కృష్ణమాదిగా ఉద్యమం చేసినప్పుడు ఇక్కడ ఎంఆర్పిఎస్ కు పునాది. ఎందుకనంటే పరకాల హరిజనవాడ ఉన్నది, మాదారం ఉన్నది, ఇటు ఈసారి కనుక మనం వెనకాడు చేస్తే ఇంకా 100 సంవత్సరాలు వెనకాడు వేయవలసి వస్తుంది. తమ్ముళ్ళారా, ఇంటికొకరి సావు రేవైనా మంచిదే, కానీ ఈసారి పెట్టిన యుద్ధాన్ని వెనుక ఆపకూడదు. ఆపితే మనము బానిస బతకలేదు. మీ అందరికి చెప్తున్నాను నా తరఫు నుండి. నేను ఎక్కువ ఈ దీనికి సడక్ మందికి మహిళలను ఇంటికొక హక్కు విజయవంతం చేయండి రేపు జరిగే సడక్ బంద్ని. విజయవంతం చేయండి రేపు జరిగే సడక్ బంద్ని. జిల్లాలే గౌరవ శ్రీ మందాకృష్ణమాయ గారి నాయకత్వం. జిల్లాలే గౌరవ శ్రీ మందాకృష్ణమాయ గారి నాయకత్వం. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైట్ల ఐక్యత. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైట్ల ఐక్యత. వేదికమైనటువంటి ఎంఆర్పిఎస్ కమాండర్ జాతికి అంకితమైనటువంటి పెద్దలు అన్నగారు పాముల సుబ్బన్న గారికి, అతిథులుగా వచ్చినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు జిల్లా ముద్రాసభ జిల్లా అధ్యక్షులు పడి సారాంపాణి గారికి, విద్యావంతులు పరకాల పట్టణ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మడికొండ శ్రీని గారికి, యువ నాయకులు కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు తమ్ముడు శ్రీని గారికి, గౌరవ కౌన్సిలర్లకు, అక్క కౌన్సిలర్ జయక్క గారికి, వేదిక డివైఎఫ్ వాళ్లకు, బహుజన అందరి సామాజిక ఉద్యమకారులకు అందరికీ ఇచ్చేసినటువంటి మిత్రుల పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ మిత్రులందరూ కూడా మాట్లాడిండ్రు. ఇదొక సామాజిక ఉద్యమ పోరాటం భారత ఎట్లా సాధించి తెచ్చుకున్నాడో ఆ రీతిలో మీరు కూడా మనమందరం కలిసి తెచ్చుకుంటేనే ఏబిసిడి పరిష్కారం అయిందని. ఈసారి కనుక మనం వెనకాడు చేస్తే ఇంకా 100 సంవత్సరాలు వెనకాడు వేయవలసి వస్తుంది. తమ్ముళ్ళారా, ఇంటికొకరి సావు రేవైనా మంచిదే, కానీ ఈసారి పెట్టిన యుద్ధాన్ని వెనుక ఆపకూడదు. ఆపితే మనము బానిస బతకలేదు. మీ అందరికి చెప్తున్నాను నా తరఫు. విజయవంతం చేయండి రేపు జరిగే సడక్ బంద్ని. విజయవంతం చేయండి రేపు జరిగే సడక్ బంద్ని. జిల్లాలే గౌరవ శ్రీ మందాకృష్ణమాయ గారి నాయకత్వం. జిల్లాలే గౌరవ శ్రీ మందాకృష్ణమాయ గారి నాయకత్వం. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని.
ఘనంగా నంబూరి రవి జన్మదిన వేడుకలు. శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నంబూరి రవి జన్మదిన వేడుకలు మార్కెటింగ్ సిబ్బంది డైరెక్టర్ల నడుమ ఘనంగా జరుపుకున్నారు. ఎల్బీనగర్ నాగోల్లోని శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ కార్యాలయంలో నంబూరి రవి జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కాసర్ల మహేందర్ రెడ్డి, డైరెక్టర్లు, మార్కెటింగ్ సిబ్బంది డైరెక్టర్ల నడుమ ఘనంగా జరుపుకున్నారు. ఎల్బీనగర్లోని నాగోల్లోని శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ కార్యాలయంలో నంబూరి రవి జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కాసర్ల మహేందర్ రెడ్డి, డైరెక్టర్లు, మార్కెటింగ్ సిబ్బంది కేక్ కట్ చేయించారు. అనంతరం నంబూరి రవి మాట్లాడుతూ వందలాది మంది సిబ్బంది మధ్య తన జన్మదిన వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎండీ, డైరెక్టర్లు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు గుర్రం రఘుమారెడ్డి, గుర్రం శంకరెడ్డి, దేవిరెడ్డి, సత్యరెడ్డి, మార్కెటింగ్ చీఫ్ జగన్ గౌడ్, హర్షవర్ధన్, ఆంజనేయులు సిబ్బంది పాల్గొన్నారు. సెలబ్రేషన్ చేయడం నేను నా ఈ జన్మలో మర్చిపోలేని అనుభూతిని కలిగించింది. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నా ఒక్క బర్త్డే సెలబ్రేషనే కాకుండా సైట్ లాంచ్ చేసిన 4వ రోజే వెంచర్ని క్లోజ్ చేసుకొని ఈరోజు సక్సెస్ మీట్ కూడా పెట్టుకోవడం జరిగింది. నిజంగా ఇది రియల్ ఎస్టేట్ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా సైట్ లాంచ్ చేసిన 4 రోజుల్లోనే టోటల్ సేల్స్ చేసి మొత్తం అలాట్మెంట్లు చేసుకొని కస్టమర్లకి సాటిస్ఫాక్షన్ చేయడం అనేది నిజంగా మా మార్కెటింగ్ టీం. ఈరోజు మా సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలప్మెంట్ మా రవి గారి బర్త్డే వెరగని రోజులాగా చాలా బాగా చేసుకున్నాం బర్త్డే సెలబ్రేషన్స్. ఈ బర్త్డే సెలబ్రేషన్కి దాదాపు 500-600 మంది మన టీం మార్కెటింగ్ హెడ్స్, మళ్ళీ వివిధ మా కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఈ సెలబ్రేషన్ని ఆనందంగా జరుపుకున్నాము. ఈ సెలబ్రేషన్ ఇదే విధంగా మళ్ళీ జరుపుకోవాలని కోరుకుంటున్నాము. మా అన్నగారి బర్త్డే జీవితంలో చిరస్థాయిగా నిలబడిపోతుంది ఈ బర్త్డే. మన సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నంబూరి రవి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మా అందరికీ పండుగ. అంతేకాకుండా 40 ఎకరాల్లో డిటీసీపీ ప్లస్ శ్రీగంధం ప్లాంటేషన్లో 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య పాత్ర వహించిన శ్రీ నంబూరి రవి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనీ ప్లాంట్ సక్సెస్ మీట్తో పాటు తమ్ముడు రవి బర్త్డే జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వెంచర్ లాంచ్ చేసినటువంటి ఒక 1 వీక్ లోపల 5 డేస్లోనే మొత్తం ప్లాట్లన్నీ అమ్మి సక్సెస్ మీట్ మీద పెట్టుకోవటం అనేది నిజంగా అద్భుతమైన విషయం. ఈ సందర్భంగా అందరికీ అసోసియేషన్. కరోనా వైరస్ కాదు, బయోవారధి. ఉత్తర కొరియా సంచలన ఆరోపణలు. పసిడి లవర్స్కు భారీ షాక్. కేంద్రం సంచలన నిర్ణయం. కేంద్రం కీలక నిర్ణయం. పెట్రో ఎగుమతులపై ట్యాక్స్ పెంపు. హైదరాబాద్లో మోదీ పర్యటన ఇలా. షెడ్యూల్ ఇదే. రాజధాని పేరుతో చంద్రబాబు చేసిన అరాచకాలకు హద్దే లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్య. అల్లూరి చైతన్య స్ఫూర్తితో జగనన్న అభివృద్ధి. మంత్రి ఆర్కే రోజా. ఘనంగా నంబూరి రవి జన్మదిన వేడుకలు. ప్రధానమంత్రికి హైదరాబాద్ నిరసన సెగను చూపెడతాం. సోదా అనితా రామకృష్ణ. ఫీజుల నియంత్రణ కోసం చట్టాన్ని, కమిషన్ ఏర్పాటు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మహేష్ టీవీ.